క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. యూట్యూబ్ ఛానల్ క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి 15 వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. మమ్మల్ని తప్పించము. మనుషుల అపరాధం మీరు క్షమించండిరా, మీ పరలోక తండ్రి మీ అపరాధం క్షమించును. సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన అనే అంశాన్ని మరి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అంతకంటే ముందు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన యూట్యూబ్ ద్వారా ఎంతమంది పిల్లలైతే నీ వాక్యాన్ని వింటున్నారు, మరి కావలసినటువంటి కృప చూపించడానికి జ్ఞానము దయచేయండి. నీ సేవకుండా నీ ఆత్మచేత నింపండి ప్రభా. నా నోట నీ మాట ఉంచండి ప్రభా. వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నీ ఆత్మాభిషేకము చేత నింపి నడిపించమని, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సహోదర సహోదరులారా, బైబిల్లో ప్రార్థన అనే అంశాన్ని మనం గమనించగలిగితే చాలా చిన్న పదమే, కానీ చాలా గొప్పది. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో రెండు ప్రధానమైనవి. ఒకటి ఏంటంటే ప్రార్థన, రెండు వాక్యం. రెండు సరిగా ఉండాలి. రెండు సరైనటువంటి కొలతలో, సరైన తూకంలో ఉండాలి. ఎందుకంటే యేసయ్య జీవితం ఎందుకు గల ప్రధాన కారణం, ఎందుకంటే పగటి వేళంతా యేసుప్రభు దేవాలయంలో పరిచయం చేసి రాత్రి వేళ ప్రార్థించుటకు ఒలీవల కొండకు వెళ్ళేవాడు. కనుకంటే 12 గంటలు మరి వాక్య పరిచర్య, 12 గంటలు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు ఆయన. కనుక సహోదర సహోదరులారా, ఈరోజు మనం గమనించండి, చిన్న అంశమే ప్రార్థన అనేది, కానీ ఈ అంశము చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కనుక క్లుప్తంగా కొంత బ్రీఫ్గా కొన్ని విషయాలు మాట్లాడని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా అసలు ఈ భూమి మీద ప్రార్థన ఎలా ప్రారంభమైంది అని ఆలోచించగలిగితే ఆదికాండము 4:26 వచనంలో వ్రాయబడిన మాట, ఎనోషు కాలములో నుండి ప్రార్థన యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది అని బైబిల్లో మనం చూస్తాం. కనుక ప్రార్థన అనేది, ప్రేయర్ అనేది అభ్యర్థన, వేడుకోవడం. అంటే గత కాలంలో దేవుని వేడుకోవడం లేదు. ఎనోషు కాలం కంటే ముందు కాలంలో దేవుని ఎవరు వేడుకునేవారు కాదు, దేవుని పేరట వేడుకునేవాడు కాదు. ఎప్పుడైతే ఎనోషు కాలము నుండి దేవుని పేరట వేడుకోవడం, అభ్యర్థన చేయటం అని చూస్తాం. కనుక ప్రార్థన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మరి జరిగేటటువంటి ఒక సంభాషణగా మనం చూస్తాం. అంటే అర్థం అభ్యర్థన చేయటం, అనగా అడగటం, గోజాటం, ఇవన్నీ కూడా ప్రార్థన అనే అంశానికి ఉన్నటువంటి పదాలుగా మనము చూస్తున్నాం. కాబట్టి సహోదర సహోదరులారా, మనము మరి ఎనోషు కాలం నుండి ప్రార్థన ప్రారంభించబడి తర్వాత మరి అబ్రహాము, తర్వాత నోవాహు, తర్వాత అబ్రహాము, ఇలాగూ మనము ధర్మశాస్త్రం ప్రవక్తలు, రాజులు, మరి అధిపతులు, అదేవిధంగా మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించుచు ఉన్నటువంటి సందర్భాలు, ప్రార్థనకు వచ్చిన జవాబు యొక్క సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి శిష్యులు, యేసుప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులకు అడుగుతున్నాడు, ప్రభా మా ప్రార్థన చేయమని వారు అడుగుతున్నప్పుడు యేసుప్రభు ఇలాగూ ప్రార్థన చేయమని అడిగాడట. వారికి చెప్పటం, వారికి బోధించటం అలవాటు చేశాడు. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలన్నింటిలో కూడా దాదాపుగా ప్రార్థన, యేసు ప్రభు చేసిన ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన అంటారు. కాబట్టి సహోదర సహోదరులారా, ప్రభు నేర్పిన ప్రార్థన గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా మనం తెలుసుకోలేం. కానీ ప్రభు చిత్తమైతే ఒకరోజు ప్రభు ప్రార్థన అనే అంశం మీద మీకు వాక్యాన్ని అందించాలని ఆశ కలిగి ఉన్నాను. ఇప్పుడు మన అంశం ఏంటంటే ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోగలిగితే అసలు మనం ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం గమనించగలిగితే, మొదటిగా విశ్వాసంతో ప్రార్థన చేయాలట. మార్కు సువార్త 11:22-24 వచనాల్లో మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఏదైతే అడిగారో వాటిని పొంది ఉన్నామని నమ్మండి,
అని దేవుడు చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1:5లో మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వాడు సందేహింపక దేవుడిని అడగాలి. సందేహించేవాడికి ఏం దొరకదు, ఆయన అందరికి ధారాళంగా ఇచ్చేవాడు. కనుక సహోదరులారా, ఈరోజు మన ప్రార్థనలో విశ్వాసం ఉందా? మన ప్రార్థనలో నమ్మకం ఉందా? మన ప్రార్థనలో విశ్వాసంతో దేవుని అడుగుతున్నామా? సందేహాలతో అడుగుతున్నామా? దేవుడు చేస్తాడో చేయడు, ఈ కార్యం జరుగుతుందో జరగదో అనే సందేహాల్లో నీవు ఉంటే నీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలోనికి రాదు. కనుక దేవుడిని ప్రార్థన వినాలంటే చూడండి, హన్నా సమయ మధ్య గ్రంథంలో హన్నా జీవితాన్ని గమనిస్తాం. కనుక హన్నా తన జీవితంలో పిల్లలు లేనటువంటి నింద వేదన పడి ఆమె దేవుని మందిరానికి వెళదామని షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసింది. కనుక దేవుని గోజాడింది, అడిగింది, బతిమలాడుకుంది. కనుక దేవుడు ఆమె ప్రార్థన విని సేవకుడని ఏలీ ద్వారా వచ్చే ఏటలో నీకు ఇట్లా కుమారుడు పుడతాడని మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కనుక సహోదరులారా, మరి విశ్వాసంతో మనం దేవుని అడగకపోతే దేవుడు ఎలాగూ మన ప్రార్థన వింటాడు. కనుక మనం ప్రార్థనలో సందేహం పడకుండా ఏదైతే మనం అడుగుతున్నామో దేవుని అవి ఖచ్చితంగా దేవుడు మనకిచ్చాడని విశ్వాసంతో అడగాలి. రెండవదిగా విసుగు చెందక అడగాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 1-7 న్యాయాధిపతి ఒకనాడు ఒక పట్టణములో, మరి దేవునికి భయపడిన న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. కనుక అతడు మరి వ్యాజ్యం తీర్చడానికి ఒక విధవరాలు రోజు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడిగితే ఆమె మాటికి వచ్చి బ్రతిలాడటం వల్ల మరి ఆమెకు న్యాయం తీర్చడా, ఆమెకు సహాయం చేయడా, ఆమె మొర ఆలకించడా? ఇక్కడ దేవునికి భయపడని వ్యక్తి, ఆయన మాట లేని వ్యక్తి, మనుషులకు భయపడేవాడు కాదు, దేవునికి భయపడేవాడు కాదు. కనుక మాటికి వచ్చి నన్ను అడగటం వలన ఆమెకు సహాయం చేయడం, ఆయన ఖచ్చితంగా సహాయం చేయాలి. అలాగే తన్ను అడిగేవారు, దేవుని పిల్లలు తన్ను దివారాత్రాలు అడిగేవారికి దేవుడు వారి మనవినడా, వారి నిమిత్తమే కదా ఆయన సహనంతో ఎదురు చూస్తున్నాడని లూకా సువార్త 18వ అధ్యాయం 1-7 మనం చూస్తున్నాం. కనుక సహోదరులారా, ఆ విధవరాలు వలె మనం దేవుణ్ణి గోజాడాలి, విసుగు చెంద కడగాలి. విసుక్కుడు ప్రార్థనలో విసుగు చెంద కడగాలి. అంటే విసుగు చెంద కడగటం అంటే మాటి కడగాలి. దేవుని మాటి కడగడం తప్పేం కాదు. అలాగైతే మన పిల్లలు మరి తల్లిదండ్రుల దగ్గర అడుగుతారు, మాటికి అడుగుతారు, మా ప్రార్థన వినండి, మాకు సహాయం చేయమని తల్లిదండ్రుల దగ్గర అడుగుతారు. అయితే తల్లిదండ్రులు విసుగు చెందక ఎన్నోసార్లు విసుగు చెందుతారు. కానీ పిల్లలు విసుగు చెందక మాటికి అడగడం వల్ల ఏదో ఒక సమయంలో మన పిల్లలు అడిగిన వాటిని ఇస్తాం. అలాగే మన పరలోకపు తండ్రి ఆయన పిల్లలటువంటి మనము మాటికి అడిగేటప్పుడు, గోజాడి అడిగేటప్పుడు, విసుగు చెందక అడిగేటప్పుడు మన తండ్రిని దేవుడు ఎందుకు మన సహాయం చేయడంటారు? ఆలోచన చేయండి. కనుక ప్రార్థన ఎందు విసుగు చెందక మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. మూడవదిగా ఆసక్తితో ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏలీ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరాలు వర్షం పడలా, మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మరలా మరి ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చిందని బైబిల్లో రాదు. కాబట్టి ఆయన మన వంటి మనుషుడే, ఏలియా మన వంటి మనుషుడే అని బైబిల్లో ఉంది. కాబట్టి సహోదరులారా, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. రోమపత్రిక 12:12 మీరు ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మ తీవ్రత గల వారి ప్రభుని సేవించారు. కనుక మనము ప్రార్థనలో ఆసక్తి పరులమై ఉన్నామా? ప్రార్థనలో మనకు ఆసక్తి ఉందా? ప్రార్థనకు రావడానికి, ప్రార్థించడానికి మనము ఎంత మాత్రం మరి ఆసక్తిని కోల్పోయేటటువంటి వారికి ఉండకూడదు. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, నీ జీవితంలో ప్రార్థనానుభవం లేకపోతే నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం చూడలేవు. కనుక ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ జీవితం ఎండిపోయినటువంటి పైరులాగా ఉంటుంది. కనుక ఈరోజు ప్రార్థించే మనస్సు నీకు రావాలని దేవుణ్ణి అడుగు. ప్రభువా, ప్రార్థించే మనస్సు ఇవ్వు ప్రభువా, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తానయ్యా అన్నారు వలె ప్రభువా, ప్రతిఫలాన్ని పొందుకుంటానయ్యా తండ్రి. విసుగు చెందకు అడుగుతానయ్యా విధవరాలు వలె తండ్రి. తగినటువంటి న్యాయము ప్రభు నాకు సమకూర్చు ప్రభు. అదేవిధంగా ఆసక్తితో ప్రార్థన చేస్తాను ఏలియా వలె, ప్రవక్త వలె తండ్రి. నా మొరాలకించి ప్రతిఫలం ఇమ్మని దేవుని అడిగితే దేవుడు నీకు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రార్థించు, భయపడక. మొరవినే దేవుడు ఉన్నాడు, ప్రార్థన జవాబునిచ్చే దేవుడు ఉన్నాడు. కనుక విజ్ఞాపన చేయి, దేవుడు నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా దేవ పరిశుద్ధులను తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించారో ప్రభా, వారిని సంధించండి.
నీ ఆత్మచేత నింపండి ప్రభా, కావలసిన జ్ఞానం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ప్రార్థన అనే అంశాన్ని గురించి మేము ధ్యానం చేసి మాతో మాట్లాడే ప్రభా నీకు వందనాలు. ప్రార్థన చేసేటప్పుడు ప్రభా మేము తండ్రి ఇదిగో తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేయాలని చెప్పావు ప్రభా, నీకు వందనాలు. హన్నా ఎంతో విశ్వాసం తన మందిరానికి వచ్చినాను, గోజాడి బ్రతిమలాడి నాన్న దేవుడు ఖచ్చితంగా నా మొర వింటాడని శిలోహులో ఉన్న మందిరానికి వచ్చింది. నీకు వందనాలు ప్రభా తండ్రి, స్తోత్రాలు. అదేవిధంగా నాయన విధవరాలు విసుగు జందకు అడిగింది, నేను మాటి మాటికి అడిగింది కనుక ఆమెకు న్యాయం తీర్చాడు ఆ యొక్క న్యాయాధిపతి. కనుక తండ్రి నీ సన్నిధానంలో మేము విసుగు చెందకు అడిగే వారికి ఉంటే సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఇదిగో నాయన ఆసక్తితో ఏలియా వలె ప్రార్థించే అవకాశం మాకు దయచేయ ప్రభా. అటువంటి మంచి మనస్సు, ప్రార్థన పట్ల ఆసక్తిని పుట్టించండి. ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎంత బిడ్డలైతే నీ వాక్యాన్ని విన్నారు నాయన, వారు సంధించండి నాయన, నీ ఆత్మచేత నింపండి ప్రభా. విశ్వాసముతోనూ నాయన సందేహపడకుండా తండ్రి ఇదిగో నాయన గోజాడుచు విసుగు చెందక నాయన తండ్రి ఇదిగో తండ్రి నేను అడగటానికి నేను సహాయం ఇచ్చేయండి. ఆసక్తితో ప్రార్థించి సహాయం ఇచ్చేయండి. బిడ్డలు ఏ అవసరతలు అక్కరతలు నాయన, వారి అవసరతలేంటి అక్కరతలేంటి ఎరిగిన దేవుడు నాయన, ప్రతి అక్కరతలు తీర్చండి. వారికి కావలసిన ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతురుతులు, కూలి పనులు, వ్యవసాయ పనుల్లో నాయన వారిని కాపాడండి. వారి అవసరతలేంటి గుర్తిరిగిన దేవుడు ప్రభా తండ్రి, వారి ప్రార్థనకు జవాబును దయచేయండి. అని ఆదుకోనండి, సంరక్షించండి, ఆదరించండి ఆయన, అన్ని సమృద్ధిగా దయచేయండి. ఇక దేవానికి వందనాలు ప్రభా. పాటలు పాడేవారు తండ్రి, వాక్యం చెప్పేవారు మనుషులు కనపడతారు, కానీ ప్రార్థన చేసేవారు కేవలం దేవుని కనపడతారని చెప్పేవారు. ఇక తండ్రి నీకు వందనాలు ఆయన, ప్రార్థించే జీవితం ఒక అలవాటు చేయమని, ప్రార్థన ద్వారా వారి జీవితాలు మార్చుకోవటానికి సహాయం చేయమని. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన. ఇదిగో దేవా దేవుని హృదయాన్ని తడుతుందని ప్రభా ఎన్నో విషయాలు చూస్తుండేది. ఆపత్కం నన్ను గురించి మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను వాగ్దానం చేసే ప్రభా, వీళ్ళకి ఉత్తరాన్ని దయచేయండి, సహాయం ఇచ్చేయండి. వారి ఆత్మీయ జీవితాలు వెలిగింపు చేసి మహింపొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉండి మీరు చేసి ప్రతి ప్రార్థనలో విశ్వాసముతో మరి ప్రార్థించేవారిగా అన్నవాళ్ళే, విసుగు చెందకి వివరాల వల్ల ప్రార్థించేవారు, ఆసక్తితో ఏలియా వల్ల ప్రార్థించేవారు. ద్వారా మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును దయచినట్లు దేవుడు మిమ్మల్ని దీవించి ప్రార్థన యందు నిలకడగలిగి పట్టుదలతో ముందుకు సాగునట్లుగా దేవుని కృప మీకు తోడేండి బలపరచును గాక. సహోదరులారా, ఇంతవరకు క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షించున్నారని నేను భావించుచున్నాను. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేయండి, ఈ వాక్యాన్ని వీక్షించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయాలని మనం చేయించున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. నిత్యం మేము మీ కొరకు ప్రార్థన చేయించున్నాము కనుక మరి మీరు కూడా యూట్యూబ్ పరిచర్యలో పాలిభాగస్తులే, ప్రభు పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి దీవించబడాలని ప్రభు పేరట కోరుతున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.